అమెరికా ఓ అమెరికా ట్రంప్ పోయి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి ఇప్పుడు చింతిస్తున్నట్టున్నాడండి. తను చేసిన 3 ట్వీట్ల మీద 6 చొరకలేసి, అంటే 3 ట్వీట్స్ అండ్ 6 షేడ్స్. ఈ వీడియో ఈరోజు మార్చి 14 మధ్యాహ్నం 12:40 ఇది ట్వీట్ చేశాడు. మళ్ళీ ఈ ఫేక్ న్యూస్ మీడియా కావాలనే జనాలను తప్పుదోవ పట్టించేలా హెడ్డింగ్స్ ఇస్తోంది. సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్ లో 5 ట్యాంకర్ విమానాలు కూలిపోయాయని, అవి ఎందుకు పనికిరావని రాశారు. నిజానికి కొన్ని రోజుల క్రితం ఆ బేస్ మీద దాడి జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ విమానాలు ఏమీ దెబ్బతినలేదు, ధ్వంసం కాలేదు. 5ంటిలో 4ంటికి దాదాపు ఎలాంటి డ్యామేజీ జరగలేదు. అప్పుడే అవి మళ్ళీ సర్వీస్ లో కూడా వచ్చేసాయి. ఒక్కదానికి మాత్రం కాస్త డ్యామేజ్ అయింది, కానీ అది కూడా త్వరలో మళ్ళీ గాల్లో ఎగురుతుంది. ఈ ఫేక్ న్యూస్ వాళ్ళు తమ హెడ్డింగ్స్ లో చెప్పినట్టుగా ఏవీ నాశనం కాలేదు, కానీ ఆ పరిస్థితికి దగ్గరగా కూడా లేవు. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఇంకా మిగతా పనికి మాలిన పేపర్లు, మీడియా వాళ్ళు మనం యుద్ధంలో ఓడిపోవాలనే చూస్తున్నారు. వాళ్ళ చెత్త రిపోర్టింగ్ అసలు నిజాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. వాళ్ళకి నిజంగా మెదడు లేదు. వాళ్ళ వల్ల అమెరికాకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదు. అదృష్టవశాత్తు 2024 ఎలక్షన్స్ లో మనకు వచ్చిన అద్భుత విజయం ప్రూవ్ చేసినట్టుగా అసలు ఏం జరుగుతుందో ఈ ఫేక్ న్యూస్ మీడియా కంటే మన దేశ ప్రజలకి బాగా తెలుసు. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఓకే, 5 విమానాల మీద దాడి చేశారు ఇరాన్ వాళ్ళు. 4కి ఏం కాలేదు, ఒక్కదానికి మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది. అది కూడా అతి కొద్ది సమయంలోనే మళ్ళీ పైకి ఎగురుతుంది అన్నాడు కదా. దీస్ ఆర్ దోస్ ప్లేన్స్. ఆ పైకెళ్ళే మళ్ళీ అతి కొద్ది సమయంలో పైకెళ్ళే ప్లేన్ లాగా కనపడుతుందా మీకు? అది ఫేక్ న్యూస్ మీడియా కాదు, ఫేక్ ఎవ్రీథింగ్ ప్రెసిడెంట్. ఇది మార్చి 6వ తారీఖున ట్వీట్ చేశాడు యునైటెడ్ కింగ్డమ్ గురించి. ఒకప్పుడు మనకు అద్భుతమైన మిత్ర దేశంగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ బహుశా అందరికంటే గ్రేట్ ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అలాంటి యునైటెడ్ కింగ్డమ్ చివరికి మిడిల్ ఈస్ట్ కి రెండు ఎయిర్ క్రాఫ్ట్లను పంపే విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తోందట. ఇట్స్ ఓకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. మేము యుద్ధం గెలిచేశాక అందులో జాయిన్ అయ్యే వాళ్ళు మాకు అవసరం లేదు. మేము గెలిచేసామనే కదా చెప్పారు ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఇది మరొకసారి మార్చి 6వ తారీఖున. ఇది మార్చి 14 ఉదయం 10:30కి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేయాలని చూస్తున్నందువల్ల దెబ్బతిన్న చాలా దేశాలు ఆ మార్గాన్ని ఓపెన్ చేసి సేఫ్ గా ఉంచడానికి అమెరికాతో కలిసి తమ యుద్ధ నౌకలను పంపుతున్నాయా? మనం ఇప్పటికే ఇరాన్ మిలిటరీ కెపాసిటీని 100% ధ్వంసం చేశాం. కానీ వాళ్ళు ఎంత దారుణంగా ఓడిపోయినా సరే 1-2 డ్రోన్లు మాత్రం పంపడం, మైన్స్ వేయడం, లేదా ఆ మార్గంలో ఎక్కడో ఒక చోట క్లోజ్ రేంజ్ మిసైల్ వదలటం వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదు. ఈ కృత్రిమ సమస్య వల్ల ఎఫెక్ట్ అయిన చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకే, ఇంకా ఇతర దేశాలు కూడా అక్కడికి తమ షిప్లను పంపిస్తాయని ఆశిస్తున్నాను. అప్పుడు పూర్తిగా నాశనమైన ఒక దేశం వల్ల హార్మూజ్ జలసంధికి ఇక ఎలాంటి ముప్పు ఉండదు. ఈలోగా అమెరికా ఆ తీర ప్రాంతం షోర్ లైన్ మీద భయంకరంగా బాంబుల వర్షం కురిపిస్తుంది. సముద్రంలో ఉన్న ఇరాన్ పడవలను, షిప్లను కంటిన్యూగా పేల్చి పారవేస్తుంది. ఏదోలా త్వరలోని మనం హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తాం, సేఫ్ అండ్ ఫ్రీగా ఉంచుతాం. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఐ అలోన్ కెన్ ఫిక్స్. ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట? అమెరికాకి సహాయం అవసరం లేదని అలిగాడు యూకే మీద. జస్ట్ 10 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు దేహీ అని అడుగుతున్నాడు. అయ్యా వచ్చి మా సాయం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. డొనాల్డ్ జే ట్రంప్. హార్మూజ్ విషయానికి వస్తే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా ఈరోజు టీవీ అపియరెన్సెస్ చేసి, మేము దాన్ని క్లోజ్ చేయలేదు, మేము కేవలం అమెరికా, ఇజ్రాయెల్ షిప్స్ మాత్రమే అటాక్ చేస్తాము, మిగతా వాళ్ళందరూ ఫ్రీగా వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళు రావడానికి భయపడుతున్నారు అన్నట్టుగా చెప్పాడు. దట్ ఈస్ దేర్ వర్షన్ ఆఫ్ ద సేమ్ స్టోరీ. Is there any sign that Iran is prepared to allow passage of the Straits of Hormuz? Will the Straits of Hormuz remain closed so long as this war continues? Well, as a matter of fact, the Strait of Hormuz is open. It is only closed to the tankers and ships
belong to our enemies, to those who are attacking us and their allies. Others are free to pass. Of course, many of them prefer not because of their security concerns. This has nothing to do with us. And at the same time, there are many tankers and ships who are passing through the Strait of Hormuz, and I can say that the strait is not closed, but it is only closed to American, Israeli, ships and tankers, and not to others. ఇప్పుడు యుద్ధం అంటే యుద్ధంతో పాటు ప్రాపగండా చాలా వస్తుందండి. 1991లో జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ ఇరాక్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు అది యాక్చువల్‌గా ఎక్కువ రోజులు నడవలేదు అది. ఇప్పుడు ఈ రోజుకి యుద్ధం మొదలై 2 వారాలు దాటింది. ఆ ఫస్ట్ ఇరాక్ వార్‌లో ఇరాక్‌కి స్పోక్స్ పర్సన్ ఒకతను ఉండేవాడు. అతని పేరు అందరూ మర్చిపోయారు. అతన్ని బాగ్దాద్ బాబ్ అనేవాడు. "ఏం లేదు అంతా సవ్యంగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మేము గెలిచేస్తున్నాం యుద్ధం" అది ఇది అన్నాడు. Let's go listen in to what the Minister of Information is saying. We have slaughtered about 3/4 of them so far, and there is some remnants of them left. They said that they have entered Baghdad with 65 tanks into the center of the city. And I'm telling you, this is not true. The operations are still ongoing, and I can tell you, and you can record it on me that I have said that, they are beginning to commit suicide at the walls of Baghdad. And I will encourage them to increase the rate of committing suicide. We have fed them a sour taste yesterday, poison, and by the brave forces of Saddam Hussein. They were surrounded. They were surrounded and they were dealt with. Most of them were. He became really a joke. ఇలా యుద్ధ సమయంలో గంభీరంగా కబుర్లు చెప్పేసి మేము గెలిచేస్తున్నామని చెప్పే వాళ్ళని బాగ్దాద్ బాబు అని అప్పటి నుంచే ఉంటున్నారు. బాగ్దాద్ బాబుకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తను ఎక్కడి నుంచి అయితే బ్రీఫింగ్స్ ఇస్తున్నాడో దానికి రోడ్డుకి అవతల పక్కే అమెరికన్ ట్రూప్స్ కూడా స్టేషన్ అయి ఉన్నాయి. అమెరికన్ ట్రూప్స్ నెవర్ థాట్ ఆఫ్ హిమ్ యాజ్ అ థ్రెట్. అప్పట్లీ దే వర్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ విత్ దిస్ బాగ్దాద్ బాబ్. ఎనీవే, ఈ టైం లైన్ చూడండి. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్ టైం లైన్. వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు, స్టేట్మెంట్స్, ట్వీట్లు వగైరా వగైరా. జూన్ 22న యుద్ధానికి ముందు పూర్తిగా నాశనమైంది, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఖతమైందన్న ప్రకటన చేశారు. ఫిబ్రవరి 27న ఇప్పుడే పెద్ద ముప్పు, ఇరాన్ న్యూక్లియర్ బాంబులకు కేవలం 2 వారాల దూరంలో ఉంది అన్నారు. ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది. ఖామినీ చనిపోయాడు. మార్చి 1 3-4 రోజుల్లో మనదే గెలుపన్నారు. మార్చి 2 4-5 వారాలు పడుతుంది, ఎప్పటికీ సాగే యుద్ధాలు ఉండవు అన్నారు. మార్చి 3 యుద్ధాలు ఎప్పటికీ కూడా చేయొచ్చు అన్నారు. మార్చి 5 కనీసం సెప్టెంబర్ వరకు పడుతుందన్నారు. మార్చి 6 కర్డ్స్కి ఆయుధాలు ఇస్తాం, వదిలే బహుశా అమెరికన్ ట్రూప్స్నే పంపుతామన్నారు. మార్చి 7 బేషరతుగా లొంగిపోవాలి, అన్కండిషనల్ సరెండర్ అన్నారు. మార్చి 9 ఇరాన్ యుద్ధం దాదాపు అయిపోయినట్టే అన్నారు. మార్చి 9నే ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు మేము విశ్రమించమన్నారు. మార్చి 10 టార్గెట్ చేయడానికి అక్కడ ఇక ఏమీ మిగలదు, ఈ వెధవలకి ఏం దొరుకుతుందో చూడండి అన్నాడు. మార్చి 11 పని పూర్తయ్యే వరకు మేము వదిలిపెట్టాం. మార్చి 11 ఇరాన్ యుద్ధంలో మనం ఇప్పటికే గెలిచేశాం, వి ఆల్రెడీ వాన్. మార్చి 12 టార్గెట్ చేయడానికి ఇంకేం మిగలలేదు. మార్చి 13 2,500 మంది మెరీన్స్, 10,000 ఇంటర్సెప్టర్లు, 3 యుద్ధ నౌకలు మిడిల్ ఈస్ట్కి పంపాం. మార్చి 14 ఇరాన్ మిలిటరీని 100% నాశనం చేశాం, కానీ చైనా, యూకే, ఫ్రాన్స్, జపాన్, కొరియా త్వరగా వాళ్ళ షిప్లను పంపుతాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మాటలు విని, అలాగే ట్రంప్ ట్వీట్లు చూస్తే బాగ్దాద్ బాబ్ ఎవరో మీకు అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బాగ్దాద్ బాబ్ టుడే. ఐ అండర్స్టాండ్ అండి. యుద్ధ వార్తలు ఏవి ఒక హాట్ హీరోయిన్ స్టేజ్ మీదకి రావటం అంత ఆకర్షణీయంగా అనిపించవు. బట్ హియర్ ఇస్ ద థింగ్ అబౌట్ దిస్. హార్మోజ్ స్ట్రైట్ డిస్రప్షన్స్ వల్ల ఒక అయోవాలో ఒక ఫార్మర్ చెప్తున్నాడు, ఈ ఒక్క వారంలోనే ఫర్టిలైజర్ కాస్ట్ 77% పెరిగాయి. అది పోయిన సంవత్సరం మొత్తం 15% పెరిగాయి. ఈ ఒక్క వారంలోనే 77% పెరిగాయి. యుద్ధం అయిపోతే పడిపోవచ్చు, కానీ దిస్ పెట్రోకెమికల్ ట్రాన్సిట్ లైన్ అంతా కీ, ప్రపంచం మొత్తం కీ ఆయిల్ సప్లై అయ్యే కీ స్ట్రైట్ అది.
20% పైగా ఆయిల్ ఆ స్ట్రైట్ నుంచే వస్తుంది. ఈ డిస్రప్షన్ అనేది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రకంపనలను కలిగిస్తుంది. క్రూడ్ ఆయిల్ పోయిన వారం దాదాపు $115 పెరిగింది. ఒకసారి జంప్ అయింది. Trump administration manipulated oil prices by dumping from the strategic petroleum reserves. అలా ఎంతకాలం చేయగలుగుతారో తెలియదు. బట్ దీనికంతటికీ కారణం Donald Trump. Thank you for watching. There is no presence of the American columns in the city of Baghdad at all. What do you have to say about that? Oh, he's just across the street from us. We'll go over and talk to him. Are you planning on paying him a visit? Yeah, sure. Literally, we're parked right outside of the Ministry of Information's headquarters. We've got the Rashid Hotel surrounded out there. They can look out their window. They can see us. We're sitting right outside of the Tomb of the Unknown Soldiers. Here is the grand what do we call this place? The reviewing stand. We're in front of the zoo. We've got I don't know. Look out the windows. You can tell we're in downtown Baghdad.